వెల్కమ్ టు బిఆర్క్ అండ్ దిస్ ఇస్ వియా వర్మ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోరు ఉత్కంఠభరిత దశలోకి ప్రవేశించింది. హైదరాబాద్ రాజకీయ ఉష్ణోగ్రతను పెంచేస్తున్న ఈ పోరులో మూడు ప్రధాన పార్టీలు ఒకదానిపై ఒకటి వ్యూహాత్మక దాడులు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార బాట పట్టగా ఇంతవరకు నిద్రలో ఉన్న బీజేపీ ఇవాళ మేల్కొని రంగంలోకి దిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డిని మళ్లీ జూబ్లీ హిల్స్ బరిలోకి దింపుతూ కమలదళం ఇప్పుడు అసలైన పోరు మొదలవుతుందని ప్రకటించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన శ్రేణులు మాత్రం అభ్యర్థి ప్రకటనలో వెనుకంజే. మరోసారి ఎన్నికల పోరులో కూడా వెనుకంజలోనే బీజేపీ ఉంటుందని విమర్శాస్త్రాలు సంధిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజకీయంగా ఎంత ప్రతిష్టాత్మకమో అందరికీ తెలిసిందే. ఇక్కడ గెలవటం అంటే హైదరాబాద్ మధ్యతరగతి మానసికతను ఆకర్షించటం కానీ సర్వేలు, విశ్లేషకులు మాత్రం హస్తానికి హస్తవాస్తి మెండుగా ఉంటుందంటున్నారు. మరి జూబ్లీహిల్స్ పోరులో ఎవరి నమ్మకాన్ని ఓటర్ బలపరుస్తారని వేచి చూడాల్సిందే. బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుండగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సైతం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ ముగ్గురి మధ్య ఇప్పుడు త్రిముఖ పోరు తలెత్తింది. బీజేపీ ఆలస్యంగా బరిలోకి దిగిన కమలదళం శ్రేణులు దీన్ని వ్యూహాత్మక ప్రవేశంగా చెబుతున్నాయి. మా ఎంట్రీ లేట్ కాదు, కరెక్ట్ టైంలో వచ్చామంటున్న నేతలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారని సిద్ధమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాత్రం మరోసారి బీజేపీ చివర్లోనే ముగుస్తుందంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం జూబ్లీహిల్స్ లో మత, వాణిజ్య, మధ్యతరగతి ఓటర్లు కీలక పాత్ర పోషించబోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మనోజ్ యాదవ్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత, అలాగే నందనం దివాకర్ గారు, ఓబీసీ మోర్చా బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు. ఇద్దరికి నమస్కారం అండి. నందనం దివాకర్ గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ప్రకటన ప్రస్తుతం ఎలాంటి రాజకీయ వాతావరణాన్ని ఏర్పరిచింది అనుకోవచ్చు? లంకల దీపక్ రెడ్డి గారు గతంలో కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా పోటీ చేయడం జరిగింది. మరోసారి వారి అభ్యర్థిత్వాన్ని మరి పార్టీ ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా అన్ని కోణాల్లో ఆలోచన చేసి ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, గెలుపు ఎవరు గెలుస్తారు, గెలిచే దిశగా ఎవరు ఉంటారని ఆలోచన చేసి దీపక్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా గెలుపు దిశగానే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది. ఆలస్యంగా ప్రకటించారు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అని చెప్పేసి అపోహలు ఉన్నా ఆల్రెడీ లంకల దీపక్ రెడ్డి గారు గత 15 రోజుల నుంచి పనిలో నిమగ్నై ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తూనే ఉన్నారు. గత 15 రోజులుగా అభ్యర్థిత్వం ఈరోజు ప్రకటించడం జరిగింది తప్ప భారతీయ జనతా పార్టీ పనిలో గత 15 రోజుల నుంచి నిమగ్నమే ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మనోజ్ యాదవ్ గారు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే బీజేపీ అభ్యర్థిని ప్రకటించడానికి సమయం సరిపోతుందని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అసలు చర్యలు ఏమనుకోవచ్చు? ఇప్పుడు బీజేపీ మనము ఒకవేళ అనలైజ్ చేస్తే బీజేపీకి ఇంతకుముందు ఇప్పుడు క్యాండిడేట్ ఏదైతే డిక్లేర్ చేశారో ఆయనకు లాస్ట్ టైం 25,000 ఓట్స్ రావడం, లైక్ ఒక థర్డ్ ప్లేస్ అనుకుంటా లాస్ట్ టైం ఆయన ఎప్పుడైతే నుంచి రావడం జరిగిందో. అయితే సేమ్ ఇప్పుడు కూడా ఆయనకు థర్డ్ ప్లేస్గానే వస్తుందని మేము భావిస్తున్నాం. దీని మీద మీ విశ్లేషణ ఏంటి దివాకర్ గారు? ఎప్పుడైనా ఆఖరి స్థానం నుండి మొదటి స్థానానికి వస్తారు. మొదటిసారి వారు పోటీ చేసినప్పుడే 25,000 ఓట్లు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఈసారి మేము కూడా అన్ని సర్వేలు చేసుకున్నాం. కాంగ్రెస్కు ప్రజల ఆదరణ లేదు ఈరోజు. ఎందుకంటే వారు ఏవైతే హామీలు ఇచ్చారో ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చలే. ప్రజల ముందుకు పోయి వాళ్ళు చెప్పుకోవడానికి మాకు ఓటే అని చెప్పేసి ఒక కోణంలో కూడా వారు చెప్పుకునే అవకాశం లేదు. హైడ్రా పేరుతోని మొత్తం భయభ్రాంతులను చేసారు అధికార పార్టీ కాంగ్రెస్. హైడ్రా పేరుతోని మొత్తం ప్రజలను భయభ్రాంతులను చేసారు. హైడ్రా పేరుంటేనే హైదరాబాద్ ప్రజలందరూ వరికిపోతున్నారు. అట్లాంటి సందర్భంలో కాంగ్రెస్కు ఓటేస్తారని ఎట్లా ఊహిస్తున్నారో తెలియదు. కానీ ఏదో లాస్ట్లో మజ్లిస్ పార్టీలో 40,000 ఓట్లు వచ్చినాయి కనుక ఆ క్యాండిడేట్ని తీసుకొచ్చి కాంగ్రెస్ తరఫున పెడితే మజ్లిస్ ఓట్లు వస్తాయన్న వాళ్ళకి అపోహ తప్ప
అది మజ్లిస్ సపోర్ట్ చేసినా కాంగ్రెస్కు ఓటింగ్ లేదు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, హైడ్రా పేరు వింటే ప్రజలు ఉనికిపోతున్నారు. నగర శివార్లు అయితేంది, నగరంలో అయితేంది, ఖాళీ హైడ్రా వల్ల గుండెల్లో కత్తుల్లో గుచ్చుకున్నట్టుగా ఉంది. ఎవ్వరు కూడా ఓటు వేయడానికి ముందుకు రారు. వాళ్ళ హామీలు ఒక్కటి కూడా తీర్చలే, కానీ కాంగ్రెస్కు మాత్రం ఓటు రాదు. ఇప్పుడు సోదరుడు అన్నట్టు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి దిగజారుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం అంటున్న కాంగ్రెస్ ధీమాని ఏ విధంగా చూడాలంటారు మనోజ్ గారు? క్యాండిడేట్ డిక్లేర్ చేయగానే ఆల్మోస్ట్ అక్కడ మా గెలుపు విజయానికి సాధించినట్టే. ఒకటి నవీన్ యాదవ్ మా క్యాండిడేట్, అక్కడ ప్రతి గల్లీ, ప్రతి బస్తీ, ప్రతి చోట అక్కడ ఏ ఏరియా తీసుకున్నా కూడా నవీన్ యాదవ్కి గుర్తుపట్టని వ్యక్తులు లేరు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు నవీన్ యాదవ్ అంటే అందరికీ తెలిసిందే. ఇలాంటి అభ్యర్థి మాకు రేవంత్ రెడ్డి అన్న గారు ప్రకటించడంతో మేము ఇప్పటికే గెలుపు సాధించినట్టే. మేము మెజారిటీ కోసం ట్రై చేస్తున్నాం, అంతేగాని వేరేదేం ఆలోచిస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ బీజేపీ అనుకోవచ్చా, లేకపోతే బీఆర్ఎస్ అనుకోవచ్చా? నేనైతే రెండు కూడా కాదనుకుంటున్నాను. అంటే అందుకనే మీకు చెప్తున్నా, ఎవరు మేము పోటీ- 50,000 ఎవరు పోటీ మెజార్టీతో లేరు గెలవడానికి పోతున్నా. ఇక వీళ్ళు ఎంతైనా డౌన్ఫాల్ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళిద్దరు పెట్టుకోవడం, కానీ మాకైతే ప్రతిపక్షం లేదనుకుంటున్నాను నేనైతే. ప్రజల ముందుకు మనం ఓటు అడగడానికి పోయినప్పుడు మేము ఇది చేసినామని చెప్పాలి కదమ్మా. ఏమని అడుగుతారు ప్రజల ముందుకు పోయి ఓటు? మేము ఇది చేసినాం, ఈ హైదరాబాద్కి ఇది చేసినాం, ఆడవాళ్ళకి మేము free ప్రజలకు bus పని ఇచ్చామంటున్నారు. చేసినాం, ప్రజలకు ఒక హామీని కూడా మేము ఇచ్చిన హామీలలో ఆడవాళ్ళకి నిలబెట్టినాం. ఫ్రీ బస్ ఇచ్చామంటున్నారు కదా దివాకర్ గారు. ప్రజలకు ఫ్రీ బస్ మేము అని ఇట్లా- కాదు, ఏమి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు ముందుకు పోయి ఓటు అడుగుతారు. ప్రజలు వేయడానికి ఏ రకంగా ముందుకు వాళ్ళు వచ్చి ఓటేస్తారు? చెప్పండి మనోజ్. ప్రజలకు మేము ఏమని అడుగుతాము అంటే, ఒకటి మహిళలకు బస్ ఫ్రీ ఒకటి ఇచ్చారు. రెండోది ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం. రేషన్ కార్డులు మీ ప్రభుత్వంలో ఒక 10-15 రేషన్ కార్డులు అప్రూవల్ అయినా కూడా దాఖలా లేవు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా కూడా ఇక బీజేపీ అయితే ఏం చేయలేదు డెవలప్మెంట్. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము సన్న బియ్యము రేషన్ కార్డులు ఎన్ని వేల రేషన్ కార్డులు అప్రూవల్ చేశాం. సన్న బియ్యం ఇస్తున్నాము. ఇంకానేమో రాబోయే ఇప్పుడు మొత్తం జూబ్లీహిల్స్లో 150 కోట్ల పైన శాంక్షన్స్ జరిగినాయి. రోడ్ ఇనాగ్రేషన్స్ అవుతున్నాయి, డ్రైనేజ్ ఇనాగ్రేషన్స్ అవుతున్నాయి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి జూబ్లీహిల్స్లో. మీరు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బియ్యం ఎక్కడి నుండి వస్తాయన్న అవగాహన లేక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. బియ్యం ఎక్కడి నుండి వస్తున్నాయన్న అవగాహన లేక కేవలం సన్న బియ్యంతో ₹1 కలుపుకుంటా సన్న బియ్యం మేమిస్తున్నామని చెప్పుకోవడం చాలా మూర్ఖత్వం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు కరోనా సమయం నుండి ఇప్పటిదాకా కూడా ఫ్రీ బియ్యం ఇస్తుందని చెప్పేసి భారతదేశ ప్రజలందరికీ తెలుసు, జూబ్లీహిల్స్ ఓటర్లు అందరికీ తెలుసు. కానీ మేము బియ్యం ఇస్తున్నామని కాంగ్రెస్ చెప్పుకుంటే నమ్మేంత గుడ్డోళ్ళు కాదు జనతా. ఇక్కడ ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్లో బియ్యము నరేంద్ర మోడీ గారే బియ్యం ఇస్తున్నారని చెప్పేసి ఫ్రీ బియ్యం అని కరోనా సమయం నుండి ఈరోజు వరకు అందరికీ తెలుసు. సన్న బియ్యంలో ఎన్ని పైసలు కలుపుతున్నారమ్మా వాళ్ళు? చెప్పుకోవడానికి మేము బియ్యం ఇస్తున్నామని చెప్పడానికి ఎక్కడి నుంచి ఇస్తున్నారు బియ్యం? కేంద్ర ప్రభుత్వం బియ్యం అవి. కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని పట్టుకొని మేము ఇస్తున్నామంటే అది ఎంత తప్పు మాట. అన్ని అబద్ధాల మాటలే. కాంగ్రెస్కు సంబంధించిన ప్రతిదీ కూడా అబద్ధం మాటనే. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఏ చర్చలైనా పెట్టుకొని మేము బియ్యం సన్న బియ్యం ఇస్తున్నామంటే దేనికైనా మేము రెడీ. ఆ బియ్యాన్ని చూపి ₹1 ₹2 కలిపి మేము సన్న బియ్యం ఇస్తున్నామని చాలా తప్పు. ప్రజలందరికీ కూడా తెలుసు ఇది నరేంద్ర మోడీ ఇస్తున్న బియ్యము. నరేంద్ర మోడీ అప్పటి నుండి కరోనా సమయం నుండి కూడా దేశ ప్రజలకు ఇప్పటిదాకా ఫ్రీకి ఇస్తున్నాడన్న అంశము ప్రజలందరికీ తెలుసు. ఒక బియ్యం సాకు చూపెట్టుకొని సన్న బియ్యం ₹2 కలిపి మాకు ఓటేయారంటే ₹20 ఇచ్చిన విడిచిపెట్టి ₹2 కలిపి చెప్పండి. బియ్యం ఇచ్చే నరేంద్ర మోడీ కాదా? మోదీ గవర్నమెంట్ ఇచ్చింటే, మోదీ గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి సెంట్రల్లో ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు కోవిడ్-19 ఎప్పుడు వచ్చింది? కరోనా ఎప్పుడు వచ్చింది? కోవిడ్-19లో వచ్చింది. మరి అప్పుడు నుండి తమ్ముడు నేను బియ్యం గురించి అడుగుతున్నా. నువ్వు సన్న బియ్యంలో ₹1 కలుపుకుంటావు. బియ్యం గురించి కాదు నేను అనేది. బియ్యం అన్నది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా కాదా అని అడుగుతున్నా. బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కేంద్ర ప్రభుత్వం గోదాములు నిర్వహిస్తుందా లేదా? దానికి డబ్బులు ఇస్తుందా లేదా? గోనె సంచి నుంచి మొదలుకొని రేషన్ షాపు వెళ్ళే కిరాయి వరకు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఆ బియ్యంలో సన్న బియ్యంలో నువ్వు ₹2 కలుపుతుండొచ్చు. ఆ విషయాన్ని చెప్పుకో. నరేంద్ర మోడీ బియ్యం ఇస్తున్నాడు, అందులో ₹2 మేము కలుపుతున్నామని చెప్పు న్యాయంగా. కానీ మేమే బియ్యం ఇస్తున్నాడు అని చెప్పడం ఎంతవరకు సబబండి? అది దేశ ప్రజలందరికీ తెలుసు. అది అంటే చెప్పడంలో ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకున్నా కూడా సాక్షాత్తు ప్రజలకు తెలుసు. ఖచ్చితమైన నగర అభివృద్ధి విషయం. నగర అభివృద్ధి ఎట్లయిద్దండి? నగర అభివృద్ధి ఎట్లయితుంది? నగర అభివృద్ధి సోదరుడు చెప్పిండు. ఇప్పుడు డ్రైనేజీలు, రోడ్లు,
నగర అభివృద్ధి ఎట్లయితుంది? గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వ పట్టణ శాఖ నుంచి రిలీజ్ అవుతాయి. డబ్బులన్నీ కూడా పట్టణాభివృద్ధి శాఖ నుండి వచ్చిన డబ్బులతో వీళ్ళు లిక్కర్ చేస్తారు. అంతే తప్ప వీళ్ళు ఎక్కడి నుంచి ఏ ఎమ్మెల్యే నుంచి ఎంత చేసి చెప్పాలి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కోటా నుంచి ఎంత చేసారు, సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్కి ఎంత రిలీజ్ చేసి ఆ లెక్కలతో రావాలి. ఇప్పుడు నగరంలో డెవలప్మెంట్ ఏదైనా, ఏ డివిజన్లో ఏ రోడ్డు పడ్డా, ఏ డివిజన్లో ఏ మోరి పడ్డా, ఏ డివిజన్లో ఏ డ్రైనేజ్ పడ్డా, ప్రతి రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది. పట్టణాభివృద్ధి శాఖ నుంచి కిందికి రిలీజ్ అవుతుంది. జిహెచ్ఎంసీ దాన్ని ముందుకు తీసుకుపోయి ఖర్చు పెడుతుంది. అంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్ట. నగరానికి సంబంధించిన రింగ్ రోడ్డు ఉంటుంది. నగరానికి సంబంధించిన రింగ్ రోడ్డుకు డబ్బులు ఎవరు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర పని ఏముంటుంది? అక్కడ ఉన్న పేద రైతుల నుండి ఆ ల్యాండ్ను తీసుకొని ఇచ్చే బాధ్యత మాత్రమే వీళ్ళకు ఉంటుంది. ఇది మేమే చేసినాం, ఇది మేము బ్రిడ్జ్ మేమే నిర్వహించినాం, దీనికి డబ్బులు మేమే ఇచ్చినాం, ఇది మేమే చేసినాం, తప్పు. కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, దానిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఎంత, కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎన్ని ఇచ్చినాయి, అలా రాష్ట్ర ప్రభుత్వం ఎంత కలిపింది, ఈ విషయాలను చర్చకు తీసుకురావాలి. మీరు కూడా, మీడియా వాళ్ళు కూడా. మీరేమంటారు మనోజ్ గారు? దివాకర్ గారు మాట్లాడిన జిహెచ్ఎంసీ లిమిట్ల ఏదైనా డెవలప్మెంట్ ఉన్నా కూడా, ఏమున్నా కూడా అది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ నుండే ఉంటుంది. ఏదైనా కూడా అన్నగారికి అంత అవగాహన ఉందో లేదో కానీ జిహెచ్ఎంసీ లిమిట్ల డ్రైనేజ్ రిలేటెడ్ సివరేజ్ కానీ ఏదైనా ఉండని, ఏ నిధులైనా కూడా స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి అప్రూవల్తోనే ఇవన్నీ డెవలప్మెంట్ జరగబోతాయి. శాంక్షన్స్ ఏమైనా వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచే అవుతాయి. శాంక్షన్ చేయడం వేరు. ఇక్కడ హైవేస్ సెంట్రల్ డెవలప్మెంట్ ఏమైనా ఉంటే కనుక అది సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటుంది. జిహెచ్ఎంసీ లిమిట్ లో ఏదైనా జరగబోయే కార్యక్రమాలు డెవలప్మెంట్ ఏదైనా ఉండని కూడా అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. పట్టణాభివృద్ధి శాఖ నుండి కేంద్రం నుంచి ప్రతి రూపాయి జిహెచ్ఎంసీకి వస్తుంది. అంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుండే డెవలప్మెంట్ అయితే నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు డెవలప్ కావడానికి కేంద్ర ప్రభుత్వం పైసనే ఉంటుంది మొత్తం. కేంద్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీకి నిధులు రావట్లేదు అంటారా మనోజ్ గారు మీరు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. దానికి ఒక కొన్ని కేటగిరీస్ ఉంటాయి. దేనికైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ యూజ్ చేయాలో వాళ్ళు కొలాబరేట్ అయ్యి వాళ్ళు అండర్స్టాండింగ్లో అయ్యి అవి కొన్ని కేటగిరీస్కే చెందుతుంది. అది ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ లిమిట్స్లో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఎట్లా పెడతారండి? అది అది ఒక చిన్న విషయం, అవస్థం. అది గత 2-3 నెలల్లో రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు, ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదు, ఏ బ్యాంకు దగ్గరికి అప్పుకు పోయినా కూడా మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు, మేము చెప్పులు ఎత్తుకపోతామని చూస్తున్నారు, ఎక్కడ ఇవ్వడానికి డబ్బులు లేవు, మేము ఏవైతే మీకు వాగ్దానాలు చేసినామో తీర్చడానికి మా దగ్గర డబ్బులు లేవని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిండు. ఈ సోదరుడు ఇప్పుడు రోడ్లు వేస్తున్నాం, మోరీలు వేస్తున్నాం, ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల మీదనే ముఖ్యమంత్రి చెప్పిండు కదా నా దగ్గర రూపాయి డబ్బు లేదని. ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిండు. ఆయన కంటే గొప్పనా మీరు? ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిండు నా దగ్గర డబ్బులు లేవు, నేను బ్యాంకులకు పోతున్నా, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించినాక ఇంకా ఆయన ఎక్కని చేస్తాడు? రోడ్లు ఎక్కని చేస్తున్నాడు, మోరీలు ఎక్కని చేస్తున్నాడు, బియ్యమే నుంచి ఇస్తున్నాడు. ఇది ప్రజలకు అవగాహన లేదా? 100% ప్రజలకు అవగాహన ఉంది. ఎక్కడి నుంచి రూపాయి వస్తుంది. ఎప్పుడైతే సోషల్ మీడియా బలంగా ప్రజలకు వెళ్ళిందో ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు, ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఈ స్కీమ్ కింద ఈ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ స్కీమ్ కింద ఎవరు డబ్బులు ఇచ్చారు, నరేంద్ర మోడీ ఈరోజు దేశానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నాడు, 11 సంవత్సరాల పాలనలో దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి అభివృద్ధి చేసుకుపోయాడు అన్నది ప్రతి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సరే దివాకర్ గారు, ఈ ఉప ఎన్నికల్లో మత, వాణిజ్య, మధ్యతరగతి ఓటర్లు ఎలాంటి పాత్ర పోషిస్తారని అంచనా వేస్తున్నారు మీరు? నేను చెప్తున్నా కదమ్మా, కాంగ్రెస్ క్యాండిడేట్ లేకనే మజ్లిస్ క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఎందుకంటే ముస్లిం ఓటర్ల మీద ఆధారపడుతున్నారు వాళ్ళు. కేవలం ముస్లిం ఓటర్లు వేస్తేనే కాంగ్రెస్ బయటపడాలి. ఒక ముస్లిమ్స్ కోసమే మొన్న పెట్టిన రిజర్వేషన్లు కూడా 42% రిజర్వేషన్లో 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చుకుంటా ఈ దేశాన్ని మొత్తం ఒక ముస్లింల వైపు చూసుకుంటా మైనార్టీలను ఎత్తుకుంటా, నెత్తి మీద మైనార్టీలను పెట్టుకుంటా మేము గెలవాలి, మేము గెలుస్తున్నాం, మేము గెలవాలన్న ధోరణిలో ప్రయత్నం చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ అనే అంశం ఎక్కడ కూడా లేదు. కేవలం ఈరోజు మజ్లిస్ పోటీ చేస్తలేదు. మజ్లిస్ మాకు అక్కడ ఒక 56,000 ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు మాకు వేస్తారు, మేము గెలుస్తామన్న ఒక అపోహ, ఒక ఆలోచన, ఆ ఆలోచనతో పోతున్నారు తప్ప ఈరోజు మేము డెవలప్మెంట్ పరంగా మేము పోయి ఎన్నికల్లో గెలుస్తామని చెప్పే సత్తానే వాళ్ళ దగ్గర లేదు. ఎప్పుడైనా అధికార పార్టీలో ఉన్న వాళ్ళే గెలుస్తారు ఏ సొసైటీ ఎన్నికల్లో అయినా. మరి మీరు ప్రతిపక్షం అంటే ఇప్పుడు బీజేపీ ప్రతిపక్షం అయింది కాబట్టి మేమే గెలుస్తామని అంత ధీమాగా ఒకటి ధీమాగా మేము ఎట్లున్నామంటే కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు,
సీఎం రేవంత్ రెడ్డి ఏ స్వయంగా వాగ్దానాలు ఒప్పుకున్నాడు. ఇచ్చారు, ఏ ఏమీ వాగ్దానాలు ఇచ్చిన ఆయన 5 వాగ్దానాలు ఏవైతే చేసిండో ఒక్క వాగ్దానాన్ని, ఒక ఫ్రీ బస్సు మీరు అనేది తప్ప ఏ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ఒకటి. రెండో అంశం, బీఆర్ఎస్ మేము గెలుస్తామని చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశమే లేదు. ఎందుకంటే మాగంటి గోపి పిఏ ఎన్ని కేసులలో పడ్డాడు బయట, ఆయన ఎలాంటి అకృత్యాలు చేసిండు, ఎలాంటి రౌడీజం చేసిండు, ఇవన్నీ ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు. మరి కాంగ్రెస్ కూడా ఎట్లాంటి క్యాండిడేట్ని పెట్టిందో ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. ఒక రౌడీ ఆల్రెడీ వేయండు, మరి ఇప్పుడు క్యాండిడేట్ గురించి కూడా ప్రజలకు తెలుసు. ఎవరిని చేసినా ఈరోజు అప్పుడున్న పిఏ చేసి, ఎవరైతే అప్పుడున్న ఎమ్మెల్యే పిఏ చేసిన దారుణాలు ఏవైతే ఉన్నాయో ఆ దారుణాల నుంచి ప్రజలు కోలుకోకముందే మళ్ళీ ఇంకోరిని ఎన్నుకోనికి సిద్ధంగా లేరు ప్రజలు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దీపక్ రెడ్డి నిజంగా కూడా ప్రజానాయకుడు, ప్రజల పక్షాన నిలబడే నాయకుడు. ఈరోజు మనం భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే, ఒక ఎమ్మెల్యేని మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా కేంద్ర నిధులను తీసుకొచ్చి మరి ఇక్కడ డెవలప్మెంట్ చేసే ఆలోచన ఉన్నది. ఇంకో విషయం కూడా ఏంటంటే దీపక్ రెడ్డిని గెలిపించుకుంటే మనం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అన్న ఆలోచన. ఎందుకంటే మాగంటి గోపి వాళ్ళ ఎమ్మెల్యే పిఏ చేసిన ఆకృత్యాలను వాళ్ళు మర్చిపోతలేరు, వాళ్ళు మర్చిపోకుంటున్నారు. చాలా దాడులు చేసిండు, చాలా కేసులైన విపరీతమైన హింస పెట్టిండు ప్రజలను. మళ్ళీ ఇంకోసారి ఇంకో ఎమ్మెల్యేని గెలిపించుకొని అట్లాంటి హింసలు చేయించుకోవాలి, అట్లాంటి దాడులు చేయించుకోవాలన్న ఆలోచన ప్రజలకు లేదు. ఖచ్చితంగా ప్రజలు జీవించాలి, స్వేచ్ఛా స్వాతంత్రంతో జీవించాలంటే ఒక భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, దీపక్ రెడ్డిని గెలిపించుకోవాలన్న ఆలోచనతోనే ప్రజలందరూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందమ్మా. ఎప్పుడైతే 14వ తేదీన రిజల్ట్స్ వస్తాయో ఆ రోజు కూడా నేను స్టూడియోకి వచ్చి మాట్లాడతాను. మనోజ్ గారు, యువత, సొసైటీ వర్గాలు, సినీ ప్రముఖులు వంటి ఓటర్ల సమీకరణం జూబ్లీ హిల్స్ పోరుకు ఎలా ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు? ఈసారి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ మెజార్టీతో గెలవబోతుంది. అందరూ మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు మీడియా ముంగట వచ్చి చెప్పడం కూడా జరిగింది చాలామంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈయన అభ్యర్థి గురించి చెప్పారు. అభ్యర్థి గురించి మీరు ఒకవేళ కరెక్ట్గా కనుక్కుంటే ఆయన ఎన్ని సేవలు చేశారో, ఎన్ని ప్రజా సేవలు చేశారో ఒకసారి కనుక్కుంటే బాగుంటుంది. ఆయన గురించి మీరు మార్కెట్లో వెళ్ళి మీరు నెగిటివ్ టాక్స్ క్రియేట్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఆయన ఎన్ని ప్రజాసేవలు చేశారో, వాళ్ళ డాడీ ఎన్ని ప్రజాసేవలు చేశారో మీరు నెగిటివ్ వైజ్గా తీసుకొని వెళ్తున్నారు. ప్రతి ఎలక్షన్లో ఈ యొక్క లీడర్ నవీన్ యాదవ్ ఈయన చెప్పినట్టు ఆయన ఎంఐఎం అభ్యర్థిని తెచ్చి ఇక్కడ పెట్టారని చెప్తున్నారు. ఆయన ఎంఐఎం అభ్యర్థి ఎంతముందు చాలా బ్యాక్ ఆయన. దాని తర్వాత ఆయన ఇండిపెండెంట్ కొట్లాడిండు. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్కి సపోర్ట్ చేసిండు. ఈ నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థి అప్పుడు ఉండే. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో 2023లో అప్పుడే ఆయన కాంగ్రెస్ జాయినింగ్ చేశాడు. కాంగ్రెస్ జాయినింగ్ చేసినాకనే సపోర్ట్ ఇచ్చుకుంటా ఎంపీ ఎలక్షన్లో కూడా సపోర్ట్ ఇండిపెండెంట్ నిలబడ్డప్పుడు ఓట్లు చాలా తక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఆయన నిలబడ్డప్పుడే వారికి ఓట్లు వచ్చినాయి. ఆ 40,000 ఓట్లను చూసే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు. ఆయన ఇండిపెండెంట్ కార్పొరేట్ గా నిలబడ్డప్పుడు నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ నుంచి ఉంటేనే 18,000 ఓట్లు వచ్చాయి. దీపక్ రెడ్డి మొన్న నుంచి ఉంటే 25,000 ఓట్లు. ఎంత డిఫరెన్స్ ఉంది? ఒక పార్టీకి నుంచిన క్యాండిడేట్కి, ఒక ఇండిపెండెంట్ నుంచిన క్యాండిడేట్కి ఎంత ఇమేజ్ ఉందో మీకే తెలుసు, అర్థమవుతుంది కదా. ఇప్పుడు 18,000 ఎక్కడ, 25,000 ఎక్కడ? 18,000కి 25,000కి ఎంత డిఫరెన్స్ పడుతుంది? 7,000 డిఫరెన్స్. అంటే ఒక పార్టీ నుంచిన క్యాండిడేట్కి ఈ మెజారిటీ ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి ఆ క్యాండిడేట్కి ఏ ప్లేస్ రాబోతుంది ఇన్ ఫ్యూచర్లో. రెండోది, ఇప్పుడు నవీన్ యాదవ్ ఈయన చెప్పడం జరిగింది ఏది హైడ్రా గురించి, కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ గురించి చెప్పడం జరిగింది. బస్సు ఫ్రీ ఇస్తున్నారు, మీకు కరెంటు బిల్ ఫ్రీ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి చూడండి, మన జూబ్లీస్లో మీరు వెళ్ళి కనుక్కోండి, ఇంటికి గృహజ్యోతి స్కీమ్ వస్తుందా లేదా, ప్రతి ఇంటికి గ్యాస్ బిల్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇంకో రేషన్ కార్డు ఎన్ని శాంక్షన్స్ అయినా, ఎన్ని గానం అభివృద్ధి జరుగుతున్నా కూడా ఈయన ఏం జరుగుతుంది? ఈయన హైడ్రా గురించి ఇవాళ మాట్లాడుతున్నాడు. అర్ధగంట వర్షం పడితే కృష్ణానగర్ జూబ్లీస్లో ఎన్ని ఏరియాలు మునిగిపోతున్నాయో మీరు స్వయంగా చూశారు. లాస్ట్ 2-3 వీక్స్ బ్యాక్ ఎన్ని ఏరియాలు మునిగిపోయినాయి. హైడ్రా ఇవాళ దినం అందరూ హైడ్రా గుర్తిస్తున్నారు, హైడ్రా వచ్చి చాలా మంచి పని చేస్తున్నారు అనేసి. ఏడైనా కూడా 5 నిమిషాలు వర్షం పడే ముందే హైదరాబాద్ వచ్చి ఆఫీసర్స్ అందరు నుంచొని హైదరాబాద్ క్లీనింగ్ స్టాఫ్ మొత్తం వచ్చి అక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. ఎన్నికనం హైడ్రావి మంచితనం వదిలేసి నెగిటివ్ చూస్తున్నారు చూడండి. ఇది ఫ్యూచర్ గురించి ఆలోచించండి. హైడ్రా ఏదైతే ఉందో అది ఫ్యూచర్ గురించి మన రేవంత్ రెడ్డి గారు ఆలోచించే హైడ్రాని
తేవడం జరిగింది. కానీ దాన్ని నెగిటివ్గా ఆలోచిస్తారు, కానీ పాజిటివ్గా ఇది మన పిల్లలు మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు రేవంత్ రెడ్డి. అందుకోసమే హైడ్రా తేవడం జరిగింది. కానీ హైడ్రాకి వీళ్ళు ఎట్లా క్రియేట్ చేస్తారు, ఇదే వర్షం మళ్ళా ఈ వర్షం పడి నీళ్ళు నిండిపోయి ఆడ అంతా వాటర్ లాబింగ్ అవుతుంటే జనాలు మునిగిపోతుంటే అదే మళ్ళీ గవర్నమెంట్ మీద దొబ్బుతారు. గవర్నమెంట్ ఏం చేయట్లేదు. గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఎంత మంచి ఇనిషియేటివ్, ఎంత మంచి అభివృద్ధి కోసం ఇది ఉపయోగించేది, దానికి ఈరోజు పెద్ద భయభ్రాంతులు చేసి హైడ్రా తెచ్చిరు అని దానికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ మార్కెట్లో క్రియేట్ చేశారు. రెండోది బీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి చెప్దామంటే ఇప్పుడు 2-3 రోజుల నుంచి కేటీఆర్ జూబ్లీహిల్స్లో బాగా యాక్టివ్గా తిరుగుతున్నాడు. జూబ్లీహిల్స్లో మొన్న రీసెంట్లీ నిన్న నేను పోస్ట్ చూసిన ఆయన ఏదో ప్రజెంటేషన్ చేశాడు. ఏది మన ఓటర్ కార్డులో ఓటర్ లిస్ట్లో ఓట్ చోరీ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20,000 ఓట్లు మేము బోగస్ చేసినాం అనేసి ఆయన స్వయంగా, అంటే ఇంతకుముందు జనాలకు డౌట్ ఉండే 20,000 ఓట్లు సంథింగ్ బోగస్ ఉన్నాయి. అందుకోసమే ఈ క్యాండిడేట్ లాస్ట్ టైం మాగంటి గోపీనాథ్ ఎవరైతే క్యాండిడేట్ ఉండే లాస్ట్ టైము ఆయన అనారోగ్యంతో ఉండే, ఆయన హెల్త్ బాగాలేకుండే, ఆయన అసలు ప్రచారమే చేయలేదు ఎలక్షన్ టైంలో. అక్కడక్కడ బండి మీద ఏదో క్యాన్వాసింగ్ చేసి ఇంట్లో వెళ్ళి కూర్చుని అలాంటి క్యాండిడేట్ గెలవడం ఎట్లా సాధ్యమైంది? ఈ బోగస్ ఓట్లు ఇట్లాంటి, ఒక్క నిమిషం నాకు చెప్పనండి, ఇట్లాంటి బోగస్ ఓట్లు ఉన్నాయి కాబట్టే ఆయన ఆ రోజు గెలవడం జరిగింది. మరి ఈరోజు కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు, ఓటర్ లిస్టులలో డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు ఏదో మొత్తం అందులో మన ప్రోగ్రామ్ టైం అయిపోతుంది. ఎన్రోల్మెంట్, ఒక్క నిమిషం నేను చూపెడతాను మీకు, ఒక ప్రూఫ్తో తెచ్చాను. ఇది కేటీఆర్ గారి కోసమే తెచ్చాను. ఇది ఎన్రోల్మెంట్ కాపీ, ఇదేంది ఎలక్షన్ ఎన్రోల్మెంట్ కాపీ 2023 ఎలక్ట్రల్ రోల్ 2023 తెలంగాణ. ఓకేనా? దీంట్లో కూడా ఇప్పుడు ఒక 5-6 మందివి సేమ్. ఇప్పుడు నిన్న అయితే ఏదైతే ప్రవీణ్ యాదవ్ వల్లల్లా గురించి ఒకటి ఉంది, మళ్ళీ వల్లల్లా ప్రవీణ్ యాదవ్ అని 2 ఓట్లు ఏదైతే ఓటర్ లిస్ట్లో ఆయన చూపెడుతున్నాడో ప్రజెంటేషన్లో, నేను ఇదే 2023 అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా, ఇదే ఓటు పార్ట్ నంబర్ బూత్ నంబర్ 163 బూత్లో 5 మెంబర్స్ది డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. అందులో ఒక అతనైతే చనిపోయి 2019లో చనిపోయాడు, కానీ 2023లో కూడా ఆయన లిస్టులో 2 ఓట్లు ఉన్నాయి అన్నవి. మరి ఈ ఓట్లు ఎవరు వేసినట్టు? బీఆర్ఎస్ వాళ్ళు దొంగతనం చేసేసినట్టే కదా, ఈ బోగస్ ఓట్లు వాళ్ళే చేసినట్టే కదా, వాళ్ళే ఇవన్నీ కుట్రలు పన్నట్టే కదా. ఇవన్నీ తీసి క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చేసింది. ఇవన్నీ తీసి మా మీద వేయడం ఎంతవరకు రైట్? వారు ఇందాక హైడ్రా గురించి పొగిడారు కదా, ఆఖరిగా నేను చెప్పదలుచుకున్నా బట్టి హైడ్రా చాలా మంచి పనులు చేస్తుంది. హైడ్రా గురించి పొగిడారు కదా, నగర శివార్లల్లో కొన్ని వేల ఇళ్లను కూలగొట్టారు హైడ్రా. ఈ సలావుద్దీన్ ఓవైసీకి చెందిన కాలేజీని ఎందుకు ముట్టుకుంటలేరండి? దమ్ము ధైర్యం లేదా ప్రభుత్వానికి? ఇప్పుడు చెప్పండి, ఆ కాలేజీని మేము కూలగొడతామని చెప్పేసి నోటీసులు ఇచ్చి ఎందుకు ఆగిన వాళ్ళు? అంటే మజ్లిస్ పార్టీకి చెందిన కాలేజీ మాత్రం ఒకటి కాపాడాలి, ఆ మజ్లిస్ పార్టీకి చెందిన ఆ కాలేజీని ఎందుకు కాపాడుతున్నారు? ఎందుకంటే రేపు జూబ్లీహిల్స్లో ఓట్లు వాళ్ళకి కావాలి, మజ్లిస్ ఓట్లు కావాలన్న ఉద్దేశంతోనే ఆ కాలేజీని ముట్టుకుంటారు. దమ్ము ధైర్యం ప్రొసీజర్ ఏంటండి? ప్రోగ్రామ్స్ సమయం లేనందున డిబేట్ క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చేసింది. మీరు డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు తెలంగాణ రాజకీయాలకు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే. ఇది వాల్టి బీఆర్కే. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.